నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. జగన్మోహన్ రెడ్డి మీదకు మెగా బాణం, ఇది వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే వైసీపీ ఆగడాలపై పోరుబాటుకు నాగబాబు సిద్ధమయ్యారా? తాజాగా పార్టీ నేతల నిర్లిప్తతపై పవన్ సీరియస్ అవడం, జనసేన నేతలు ఇక ఫుల్ యాక్టివ్ కాబోతున్నారా? మరి చాలా రోజుల తర్వాత నాగబాబు గర్జించడానికి అలా అసలు కారణాలు ఏంటి? ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాస్త అటు ఇటులో సైలెంట్గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఒక్కసారిగా విజృంభించింది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కారు. భారీ జన సమీకరణం, ధూమ్ధాముగా ఆయన కార్యక్రమం, పరామర్శ కార్యక్రమం నేను చెప్పేది. సో ఇలాంటి టైంలో వైసీపీ నేతలందరూ కూడా వరుసగా మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా మళ్ళీ ఓల్డ్ స్టైల్కి వెళ్ళిపోయారా? ఇదొక వార్త. సో ఇలాంటి టైంలో జనసేన నుంచి ఎవ్వరూ కూడా నోరు మెదపకపోవడానికి అసలు కారణాలు ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్ కారణం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఫుల్ సౌండ్ పెంచేశారండి. వైఎస్ఆర్సీపీ నేతలు మామూలుగా సౌండ్ పెంచలేదు. సరైన కౌంటర్స్ ఇవ్వలేకపోతున్న జనసేన లీడర్స్ గట్టిగా క్లాస్ పీకి సొంత పార్టీ నేతలపై ఫుల్గా ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ గారు. మరి క్లాస్ పీకపోతే ఏం చేస్తారు? ఏపీలో రాజకీయాలు తిరుమల రడ్డు చుట్టూనే తిరుగుతున్నాయి, ఇంకా అందులో వేరే డౌటే లేదు. ఇంక సిబిఐ సిట్ నివేదికపై కూటమి వైసీపీ మాటల యుద్ధం. తొలిసారి రియాక్ట్ అయిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. 6.5 నిమిషాల వీడియో అండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా ఏకి పారేసిన మెగా బ్రదర్. 2020 అంతర్వేది రథం దగ్ధం ఘటన ప్రస్తావన, రామతీర్థం ఘటనపై వైసీపీ మౌనంపై మళ్ళీ ఒక ప్రశ్నలు, ఇక అయోధ్య రామ మందిర్పై వైసీపీ ఒక్క ట్వీట్ కూడా లేదన్న ఆరోపణలు, హిందువులపై ప్రేమ నటన మాత్రమేనని కామెంట్లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు. జగన్ హయాంలో తిరుమల రూమ్ ఛార్జీలు పెంపుపై కూడా నాగబాబు ప్రశ్నలు, 500 నుంచి 1000 రూపాయలకి పెంచు సామాన్యుడిపై భారం వేశారంటూ ఫైరు, సామాన్యుని భగవంతుడు దూరం చేసి ప్రయత్నం అని చెప్పి వ్యాఖ్యలు, దర్శనాలు సేవల్లో దోపిడీ జరిగిందంటూ నాగబాబు తీవ్ర విమర్శలు, ఇక తిరుమలపై వైసీపీ చేసిన దోపిడీ అంతా ఇంత కాదని ఆరోపణలు, డిక్లరేషన్ వ్యవహారంపై జగన్ టార్గెట్ చేయడం, అలాగే అబ్దుల్ కలాం ఉదాహరణతో జగన్ను ప్రశ్నించిన నాగబాబు, కల్తీనే అంశంపై మళ్ళీ నేను మాట్లాడతాను. సుమారు 6 నిమిషాలు వీడియో, సుదీర్ఘంగా ఉంది. అవన్నీ కూడా మీకు నేను వినిపిస్తాను. నాగబాబు గారు చాలా రోజుల తర్వాత వచ్చారు కానీ దీనికి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఏం జరుగుతుంది? సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయారా? ఉండాలనుకుంటున్నారా, వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన ఇవ్వడంతో ఒకరొకరు కూడా ఇక బయటకు వస్తున్నారు. మరి నాగబాబు రంగంలోకి దిగడంతో వైసీపీకి ఇబ్బందేనా? ఎందుకంటే ఈయన మామూలుగా మాట్లాడు కదా, తన దగ్గర స్టైల్లో ఫుల్గా ఫైర్ బ్రాండ్ కింద మాట్లాడుతుంటాడు. ఎన్నికల సమయంలో వైసీపీకి నాగబాబు ఫుల్ ఫైర్ కామెంట్స్, ప్రత్యర్థిపై బలంగా విమర్శలు చేయడంలో నాగబాబు దిట్ట, ఇక సెటైర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించడం నాగబాబు గారి ప్రత్యేకత. ఇక మెగా బ్రదర్ లాంటి వారు రంగంలోకి దిగడంతో టెన్షన్లో వైసీపీ ఉంది అంటూ మరొక రకమైన ట్రోల్స్. మరి ఆయన రంగంలోకి దిగాడు, ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు సరే ఆటోమేటిక్గా ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అది చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ, అది మెగా కుటుంబం. సో వీళ్ళు ఎవరిని టచ్ చేసినా సరే అలాగని చెప్పి ఎవరెవరికి కూడా టచ్ చేయకుండా ఉండరు, ఎవరెవరిని విమర్శించకుండా ఉండరు. కానీ నాగబాబు వచ్చారు అంటే అది వేరే రకంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత చూడండి, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నమస్తే, నేను మీ నాగబాబుని, ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందూ అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు.
మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబర్ 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఇది మన నాగబాబు ఘనం. మరి ఇంకా ఆయన డైరెక్ట్గా రంగంలోకి దిగి జనసేన బాధ్యతలు ఆయన భుజస్కంధాల మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. మరి పవన్కి అన్న తోడైతే ఇక మాసే జాతర, మాస్ అంటూ జన సైనికులు వీరమహిళలు ఫుల్ జోష్గా ఉన్నారు. ఇదే స్పీడ్తో ముందుకు సాగాలి, దేనికైనా మేము సిద్ధం, వైసీపీని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తాం అంటూ శపథాలు చేసేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.